తిరుచానూరు పాడిపేట మార్గంలో వెలిసి ఉన్న శ్రీ ఆది వారాహి శక్తి దేవస్థానం స్థలాన్ని దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ టెంపుల్ ట్రస్ట్ వారాహి ఉపాసకులు శ్రీ మహారుద్రస్వామి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు స్వామి మాట్లాడుతూ కోర్టులో తమకు అనుకూలమైన ఈ గుడి స్థలంలో ఇకపై దౌర్జన్యం వేసే వారిపై చట్టం న్యాయం తమకు సహకరించాలని కోరారు. అధ్యక్షుణ్ణి ఈయన మధుసూదన్ రాజు, గౌరవ సలహాదారు ఈయన శ్రీరంగం. ఇక్కడ తిరుచానూరు గ్రామంలో పూడికి పోయేటువంటి దారిలో శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ అని ఆదివారాహి ఆలయాన్ని నిర్మించి గత 5 సంవత్సరాలుగా మేము పూజలు చేసుకుంటూ ఉన్నాం. ఆ స్థలంలో గత 4 సంవత్సరాలుగా తీవ్ర ఉపాసకుడినై ఆ ఆలయంలోనే అమ్మవారి యొక్క సేవ చేసుకుంటూ అమ్మవారి యొక్క విశిష్టతను రాష్ట్రం నలుమూలలా తెలియచేస్తూ లోక కళ్యాణార్థం అనేక వారాహి యాగములు నిర్వహిస్తూ నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను. ఈ ఆలయ స్థలముపై గతంలో కొంతమంది ఆలయాన్ని తీసివేయాలని వారి యొక్క మద్దతుదారులతో వచ్చి మా పైన దాడి చేయడం జరిగింది. అప్పుడు మేము భక్తులము ట్రస్ట్ ద్వారా అప్పుడున్నటువంటి పోలీసు ఎస్పీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, ఆర్టీఓ గారికి అందరికీ మా పైన జరిగినటువంటి దౌర్జన్యాన్ని మేము వారికి తెలియజేయడం జరిగింది. దానికి ముందే వారు ఈ ఆలయంలో ఎటువంటి పూజలు కార్యక్రమాలు నిర్వహించరాదని హైకోర్టు, గౌరవ శ్రీ హైకోర్టు అమరావతి వారిని 14/662/2024 కింద రిట్ పిటిషన్ దాఖలు చేయబడింది శ్రీ ఆదివారాహి శక్తిపీఠం మీద. ఆ యొక్క రిట్ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు అమరావతి వారు దాన్ని కొట్టివేసి ఆలయంకు అనుకూలంగా వచ్చినది. తదనంతరం కింది కోర్టులో మేము కేసు ఫైలు చేయబడి వారికి కేవిడ్ ద్వారా నోటీసులను పంపిస్తే ఆ నోటీసుల్ని వారు తీసుకోకుండా, దానికి సమాధానం చెప్పకుండా, కోర్టుకు చెప్పకుండా అనేక పర్యాయాలు వారు మా పైన, ఆ ఆలయానికి వచ్చేటువంటి భక్తులపైన దౌర్జన్యం చేస్తూ తిడుతూ ఉండేవారు. ఈ ప్రతి సందర్భంలోనూ మేము 100కు కాల్ చేయడము, అది కొంత అందరూ తిరిగే ప్రాంతం నుంచి కొద్దిగా లోపల పక్క ఉండడం వల్ల, జనసంచారం తక్కువైనందువల్ల మేము 100కు డయల్ చేసి పోలీసు వారికి చెప్పడము, పోలీసు వారు వచ్చి అక్కడ ఉండేటువంటి జనాల్ని చెదురుమదురు చేయడము, పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఓ స్థానిక నాయకుడు వారికి మద్దతుగా ఫోన్ చేస్తే దాన్ని అలాగే మీరు వెళ్ళకూడదు అని చెప్పి సర్ది పంపేయడం ఇలాగే కొనసాగుతారు. ఈరోజు ఆ యొక్క ఆదివారాహి ఆలయాన్ని సందర్శించడానికి తిరుచానూరు వచ్చేటువంటి ప్రతి ఒక్క యాత్రికుడు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి వస్తున్నారు, పక్క రాష్ట్రాల నుంచి ఆలయ సందర్శనకు వస్తున్నారు. ఇటువంటి సమయంలో మళ్ళీ వీళ్ళ దౌర్జన్యకాండ ప్రారంభమైంది. యాగం గంగిరెడ్డి వారి కుమారులైనటువంటి యాగన్న గారి రామిరెడ్డి అలియాస్ రాజారెడ్డి, యాగన్న గారి వెంకటేశ్వర రెడ్డి అలియాస్ యాగన్న గారి మణిరెడ్డి అని వీరిద్దరూ టీటీడీ ధార్మిక సేవలో పనిచేస్తూ కూడా ఇలా ఒక ఆలయం పట్ల,
ఆలయంలో ఉండేటువంటి భక్తుల పట్ల ఇలా దౌర్జన్యకాండ కొనసాగించడం ఎంతవరకు సబబు? మేము అనేక పర్యాయాలు చెప్పాం. వారికి స్థానిక నాయకుని ఒకని అండతో మా పైన శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్కి విద్యుత్ సరఫరా కొరకు మేము ఉంచుకున్నటువంటి అర్జీని మీటరు శాంక్షన్ అయితే గత సంవత్సరం 37వ నెల 2024న మాకు ఉత్తర్వులు ఇచ్చినటువంటి విద్యుత్ సరఫరాకు ఉత్తర్వు ఇచ్చినటువంటి మీటర్ని ఇంతవరకు దాన్ని స్థానిక నాయకులు వీరి ప్రోద్బలంతో అమ్మవారి ఆలయానికి విద్యుత్ సరఫరా లేకుండా మేము జనరేటర్ల ద్వారా, అది విష సర్పాలు తిరిగేటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో భక్తులు అనేక మంది ఇబ్బందులు పడతారని మేము జనరేటర్ ద్వారా మేము వెలుగునిస్తున్నాము. ఈ విద్యుత్ శాఖ అధికారులకి చాలాసార్లు ప్రజాప్రతినిధులకి అందరికీ మొరపెట్టుకున్నాము. అయ్యా, చీకట్లో వారాహి అమ్మవారు ఉన్నారు, ఇది మనందరికీ మంచిది కాదు, ఆమె వరాలు ఇచ్చేటువంటి తల్లి, ఏదున్నా కోర్టులో కేసు వ్యవహారం నడుస్తుంది, అప్పుడు చూసుకుందాం, ముందు ఆలయానికి మీరు విద్యుత్ సరఫరా ఇవ్వండి అంటే విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. అంతటి ప్రాబల్యంతో వీరు ఈరోజు ఉదయం ఆలయానికి రావడం, ఆలయానికి వచ్చి ఇప్పుడు శ్యామలా నవరాత్రి యొక్క ఆఖరి రోజు ఈరోజు నవమి. ఈ 9 రోజులు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఆలయానికి విచ్చేసి వారాహి రాజశ్యామల యాగం చేసుకుంటూ ఈరోజు ఆఖరి రోజు ముగింపు కార్యక్రమంలో ఉండగా వారిరువురు యాగన్న గారి రామిరెడ్డి అలియాస్ రాజారెడ్డి, యాగన్న గారి వెంకటేశ్వర రెడ్డి అలియాస్ మణిరెడ్డి, వీరిద్దరూ వచ్చి మమ్మల్ని బూతులు తిడుతూ అమ్మవారి ఆయుధాలైనటువంటి విశ్వరూప శూలాన్ని, తర్వాత అనేక ఇతరమైనటువంటి శూలాలను తీసి అక్కడ ఉండేటువంటి చెత్త కుప్పలో పారేసి ఈ ఆలయాన్ని తీసేయాలి, జేసీబీ తెచ్చి ఇదంతా దున్నించండి అని గట్టిగా అరుచుకుంటూ మమ్మల్ని, ఆలయంలో ఉన్నటువంటి భక్తుల్ని పరుష పదజాలంతో దూషిస్తూ వెళ్ళారు. ఇది మేము ఎంతవరకు దీన్ని భరించాలి? వీరు ఆగడాల్ని అరికట్టడానికి అధికారులు ఎవరు లేదా? ఎన్నిసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా అప్పటికప్పుడే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి వత్తాసు పలికి తీసుకెళ్ళి ఆ సమస్య ఒక 10 రోజులు పరిష్కారం అయ్యింది అనుకోగానే మళ్ళీ ఇలాంటి దౌర్జన్యకాండ చేస్తున్నారు. వీళ్ళ దౌర్జన్యానికి సనాతన ధర్మరక్షకులైన అందరూ కలిసి రావాలని, హిందూ మతం పట్ల విశ్వాసం ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క దౌర్జన్యాన్ని, ఈ దౌర్జన్యం చేస్తున్న వారికి కఠినంగా శిక్ష పడేంత వరకు మీరందరూ శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్టు భక్తులకు, కార్యవర్గానికి మీ అందరి అండదండలు ఉండాలని మేమందరం ఈ సభాముఖంగా ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ విన్నవించి కోరుకుంటున్నాము. ఆలయాన్ని 2 రోజుల్లో కూలగొడతామని గట్టిగా అరుచుకుంటూ వెళ్ళారు. ఆ వారాహిని ఆలయాన్ని, ఈ యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ మతం పట్ల విశ్వాసం ఉండేటువంటి విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత హిందువులుగా మనందరికీ ఉందని మీరందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు పలికి వారికి కఠినంగా శిక్ష పడేట్టు మనం చేయాలని హిందూ మత ప్రేమికులుగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను.